హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే ఈస్ట్ గోదావరి మహేంద్రవాడ నుంచి విజయవాడ వచ్చి ఒకే ఏరియాలో సెటిల్ అయిన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక చిన్న పార్టీ టైప్ ఆర్గనైజ్ చేసుకున్నాం. వచ్చి సెటిల్ అవ్వడం అంటే నిన్న మొన్న కాదండి, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక 15 years 20 years బ్యాక్ అలా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళం అనమాట. ఎంత చీకటిగా ఉందో. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడకి ఒక 80 kilometers దూరంలో ఉంది ఈ టెంపుల్. గోపయ్య లక్ష్మీ తిరుపతమ్మల దేవస్థానం అనమాట. అక్కడ ఎక్కువగా వెళ్ళి పార్టీస్ టైప్ అలా చేసుకుంటారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గార్డెన్స్ టైప్ అలా ఉంటాయి. సో అక్కడ పార్టీస్ అవి చేసుకుంటారు. డే అంతా అక్కడే స్పెండ్ చేసేలా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 4:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ ఏంటంటే అన్ని ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీ ఒక చోటకి గ్యాదర్ అయ్యేసరికి 6 అయిపోయింది. దృశ్య నిహన్య అయితే 3కి లేచిపోయి కరెక్ట్గా 4:30 కల్లా రెడీ అయిపోయి కూర్చున్నారు. మేము ఆచి వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం అని. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయింది. ఇక్కడ కార్లో పెట్టేవి ఏంటంటే ఫిష్ ప్రాన్ బాక్సెస్ అనమాట, అక్కడికి పట్టుకు వెళ్ళడానికి. సో కావాల్సిన సామాన్లు అవి పెట్టుకున్నాక స్టార్ట్ అయ్యేసరికి 6:15 అలా అయిపోయింది. మార్నింగ్ కదండి, మంచిగా ఉంది. ఒక్కొక్క చోట అయితే నార్మల్, ఒక్కొక్క చోట అయితే మాత్రం చాలా ఎక్కువ మంచిగా ఉంది. సో మనమైతే పెనుగంచిప్రోలు రీచ్ అయిపోయాం. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే దారంతా వచ్చిన దానికన్నా ఎక్కువ మంచి ఉంది, ఏమీ కనిపించట్లేదు. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. వాసు సినిమాలో వెంకటేష్ బండి మీద ఎక్కడ ఆగింది బండి అంటే ట్రాఫిక్లో ఇక మొదలెట్టారు. సో ఇక్కడ నాన్నగారు అయితే రీచ్ అయ్యాం కదా, సో వీడియో తీయడం మొదలుపెట్టు అని చెప్పేసి వాసు మూవీలో డైలాగ్ చెప్పి వెటకారం చేస్తున్నారు. ఇక్కడైతే ఉసిరి చెట్టు మొత్తం ఖాళీ చేసేసాం అందరం కలిపి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు. పొద్దున్నే కదా, సో పిల్లలు ఎవరో బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి బబుల్ స్టిక్స్ అయితే ఇచ్చారు. అండ్ అందరికీ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. నిహన్య చూడండి ఎంత పద్ధతిగా లైన్లో నుంచి తీసుకుంటుందో. పిల్లలందరూ అయితే చాలా బాగా కలిసిపోయారండి. ఇక్కడ మొత్తం గార్డెన్స్ ఉంటాయండి. మేము ఉన్నదైతే కేవీఆర్ గార్డెన్స్. ఇక్కడ మనకి సామాన్లు కూడా వాళ్లే రెంట్కి ఇస్తారు. అక్కడికి వెళ్ళాక ప్రసాదం ప్రిపేర్ చేసి తల మీద పెట్టుకుని అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువెళ్తారండి. ఇక్కడ ఒక్కొక్క ఫ్యామిలీ విడివిడిగా చేసుకోవడం ఎందుకు అని అందరం కలిపి ఒక్కసారి ప్రసాదం ప్రిపేర్ చేసామన్నమాట. సో అందుకే అందరం ఒక్కొక్కసారి బియ్యం అందరి చేతులతో వేసాం. రావాలి. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో టిఫిన్ చేసి గుడికి అయితే స్టార్ట్ అవుతాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. టెంపుల్ అయితే చాలా పెద్దది ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడైతే ప్రసాదం తల మీద పెట్టుకుని గుడి చుట్టూ తిరిగి లోపలికి తీసుకుని వెళ్తాం. నార్మల్గా అయితే ఎవరు ప్రిపేర్ చేసిన ప్రసాదం వాళ్ళు తల మీద పెట్టుకుని తీసుకెళ్తారు. కాకపోతే ఇక్కడ అందరం కలిపి ప్రిపేర్ చేసాం కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం తల మీద పెట్టి కొంచెం దూరం నడుస్తూ అలా తీసుకువెళ్ళామన్నమాట. ఇక్కడ మనతో పాటు మేక కూడా తిరిగింది. మామూలుగా అమ్మవారికి మేకను వేసుకున్నాం, కోడిని వేసుకున్నాం అంటారు కదా, ఇక్కడ అలాగా కోడిని ఇచ్చేవాళ్ళు కోడిని పట్టుకు తిరుగుతారు, మేకని వేసుకునే వాళ్ళు మేకని పట్టుకుని తిరుగుతారనమాట. అక్కడ మేకని అమ్మవారికి అక్కడ చెవి కొయ్యడం, మేకని మొత్తం అంతా చేయడం, అదంతా ప్రాసెస్ అయితే ఉంది. బట్ ఏంటంటే మనకి యూట్యూబ్లో అలాంటి వీడియోస్ పెట్టకూడదు. సో నేను వాయిస్ అయితే చెప్తున్నాను, వీడియో అయితే చూపించట్లేదు.
సో మనకి మొబైల్ అయితే అక్కడ వరకే ఎలా ఉంది, గుళ్ళోకి వెళ్ళలేదు. మేము దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి గార్డెన్స్కి అయితే రీచ్ అయిపోయాము. వచ్చిన తర్వాత అందరం కలిపి జల్దీఫై అయితే ఆడాం. నేను నాన్నగారు అయితే 4 గిఫ్ట్లు కొట్టాం. తర్వాత పిల్లలందరికీ మ్యూజికల్ చైర్స్ పెట్టారు. బట్ ఏంటంటే పిల్లలు ఎవరూ కూడా మేము ఓడిపోయాము అని డల్ అవ్వలేదు. అందరూ చాలా స్పోర్టివ్గా ఉన్నారు. దృశ్య అయితే చైర్స్ మీద కన్నా మనకి పరుగు మీద ఎక్కువ ఫోకస్ చేసింది. గెలిచిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చారు. ఒక స్మాల్ బ్రేక్ విత్ చికెన్ ఫ్రై అండ్ థమ్స్ అప్. తర్వాత లేడీస్ అందరికీ మ్యూజికల్ చైర్స్ పెట్టారు. ఎంతమందిలో మీరైతే విన్నర్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. మాకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చారు. తర్వాత బాయ్స్కి మ్యూజికల్ చైర్స్. గార్డెన్స్ అన్నారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే పిల్లలు, లేడీస్ ఇబ్బంది పడతారు కదా. సో ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉన్నాయండి. సో ఇంతమంది జనానికి 3 రూమ్స్ తీసుకున్నాము. పిల్లలు ఎవరైనా పడుకున్నా మనం పడుకోబెట్టుకోవడానికి గట్రా ఉంటుందని ముందుగా రూమ్స్ తీసుకున్నాము. బట్ ఏంటంటే అంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా ఒక్కళ్ళు కూడా పడుకోలేదండి. పిల్లలందరూ యాక్టివ్గా ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నారు. పిల్లలు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా అందరికీ కూడా టాయ్స్ ఇచ్చారు. లంచ్లో ఐటమ్స్ ఏంటంటే ముందుగా మనం ప్రిపేర్ చేసిన ప్రసాదం, ఫిష్ ఫ్రై, ఫ్రైడ్ ఎగ్, చికెన్ దమ్ బిర్యానీ, చేపల తలకాయ పులుసు, బోటి, మటన్ కర్రీ అండ్ వైట్ రైస్, రసం, పెరుగు. ఇక్కడ మనం ఇంతలా ఆడి తిరిగి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలంటే బాగా అలసిపోయి ఉంటాం కదా అని చెప్పేసి ముందుగానే ప్రాన్ బిర్యానీ నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరిది వాళ్ళకి పార్సిల్ ఇచ్చేసారనమాట. లంచ్ కంప్లీట్ అయ్యేసరికి 4:30 అయిపోయింది. లంచ్ అయిపోయాక స్పూన్ లెమన్ గేమ్ ఆడాము. మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో గిఫ్ట్ అయితే వచ్చింది. అక్కడ నుండి తిరిగి ఇంటికి బయలుదేరేసరికి 6 అయింది. సో ఇంటికి రీచ్ అయ్యేసరికి 8 అయిపోయింది. అంతేనండి వ్లాగ్ అయితే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మా వీడియో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.